భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో జూలూరుపాడు ప్రాథమిక పాఠశాలలో ప్రకృతి ప్రేమికుడు సాంబయ్యను పాఠశాల సిబ్బంది సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు సీతారాములు మాట్లాడుతూ విద్యార్థులకు మొక్కలు నాటకపోతే జరిగే అనర్థాల గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే ముందు తరాలకు ఆక్సిజన్ కావాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మధ్య మనకి శివ సార్ వచ్చారు కదా. శివ సార్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ప్లాస్టిక్ నివారణ. అవునా? సరే, ఒకళ్ళు చెప్పేది కాదు, ఒకళ్ళతో చెప్పించుకునే పరిస్థితి కాదు మనది. మనకు మనమే, మన కోసం అన్నా మన నెక్స్ట్ జనరేషన్ కోసమే మనం చేసుకోవచ్చు. కానీ వాస్తవంగా మాలాంటి ఉద్యోగస్తులు కూడా కాదైనా, మాలాంటి ఉద్యోగస్తులు కూడా కాదు. రోజువారీ పని చేసుకుంటూ ఆయనకు వచ్చే డబ్బుల్లో 60% కుటుంబానికి, మిగతా 40% సమాజం కోసమో, మొక్కలు నాటడం కోసం అనేటువంటి విషయము అది ఆషామాషి విషయం అది కాదు. దాన్ని గవర్నమెంట్ గుర్తించాలి, ప్రభుత్వం గుర్తించి కూడా ఇంకొద్ది ప్రోత్సాహకం అంటే ఆయన చేసే పనిలో తోడ్పాటు, గవర్నమెంట్ పరంగా కూడా కొంత తోడ్పాటు చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ప్రభుత్వం దృష్టిలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వనజీవి రామయ్య గారు దగ్గర ఆయన వయసులో ఉన్నప్పటి నుంచి దగ్గర 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆయన పోయిన 2 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ గుర్తించింది, పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఎన్ని సంవత్సరాలు, దగ్గర 40-50 సంవత్సరాల పాటు ఆయన కృషి చేసింది మామూలు విషయం కాదని మన బుక్స్ లో ఉన్నాయి. తెలుసారా మీకు? మన బుక్స్ లో ఇచ్చారు. వనజీవి రామయ్య గురించి మన సిలబస్ లో చేర్చారు. కానీ దురదృష్ట విషయం ఏంటంటే మంచి చేసేవాళ్ళకి తొందరగా గుర్తింపు రాదు. ఇది వాస్తవం. మంచి చేసేవాళ్ళకి గుర్తింపు తొందరగా రాదు. ఈ మిగతా చేసేవాళ్ళ ఎమ్మటే గుర్తింపు పొందుతారు, వృద్ధిలోకి వస్తారు. సరే, ఇంకో విషయం ఏంటంటే సాంబయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన గారిని చిరు సన్మానము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు ఆయన. లేకపోతే మంచి, ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీరు మళ్ళీ జూన్లో కానీ లేకపోతే మళ్ళీ నవంబర్లోనో డిసెంబర్లో రండి. మళ్ళీ ఒక్కసారి మా పిల్లలతోటి మా పిల్లలకి చెప్పా, అరే మీ బర్త్డేకి కేక్ కట్ చేయమని పర్వాలేదురా, ఒక మొక్క నాటండి. చెప్పారా లేదా? అది చేయండి చాలు. కేకులు కట్ చేస్తే తినేసి అయిపోతుంది. కానీ ఒక మొక్క నాటితే పెద్దగా అయిపోతే అబ్బా నేను నాటిది చెట్టు కదా అని చెప్పి గర్వంగా ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలని అవ్వలేదు. చూస్తే ఆ లోపల తృప్తి, ఆత్మతృప్తి ఉంటుంది. ఓకే, ఆత్మసంతృప్తి అంటారు కదా. సరే, ఇది నేను పెంచుకునే చెట్టు, నేను వేస్తే పెరిగిన చెట్టు అని ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది. చూసారా? అది అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, కోతులు ఉన్నాయి అయినా వేస్తూనే ఉండాలి. మనం వేస్తా ఉంటే కొన్ని వస్తాయి కదా పైకి, కొన్ని పోయినాయి, కొన్ని నాశనం చేసినా కొన్ని పైకి వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ప్రతి పుట్టినరోజుకి ఒక పుట్టినరోజుకి చెట్లు, పెద్ద చెట్లే అసలు మొక్కలు వేసుకున్నా చాలు. ఇంట్లో ఫ్లవర్స్, పూల మొక్కలు కానీ చిన్న మొక్కలు వేసుకున్నా అది ఆక్సిజన్ ఇస్తుంది. పెద్ద చెట్లే కాదు కదా, చిన్న మొక్కలు కూడా ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి మీ పుట్టినరోజు గుర్తుగా మీరు ఈ పని చేయాలి. ఓకేనా? చేస్తారా? నెక్స్ట్ ఎనగాలు వచ్చే టైంకి మేము ఇగో పలానా మొక్క వేసినాం సార్, ఇగో మా మొక్క ఇంత పెద్దగా అయిందని మీరు చెప్పాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.